జీవితం అంటే రంగుల హరివిల్లు అని తెలియజెప్పిన శ్రీకృష్ణ భగవానుడికి ప్రణామాలు అర్పిస్తూ పంచామృతం గురించి తెలుసుకుందాం. పంచ అమృతం 5 అమృతాలు ఉన్నాయి మనకి. ఏంటయ్యా 5 అమృతాలు అంటే, ముందు మనల్ని ఒకసారి పరిశీలించుకుందాం. మనము మన జీవితంలో ఒక అద్భుతమైన దేహాన్ని తెచ్చుకున్నాం. ఆ దేహంతో బయట ప్రపంచాన్ని ఈ 5 ద్వారా కనెక్ట్ అవుతాం. సృష్టిని, అది ఏ ప్లానెట్లోనా ఉండనియండి, భూలోకంలో ఉండనియండి, ఏ లోకంలో ఉండనియండి, చైతన్యమైన మనము సృష్టిని 5 నుంచి తీసుకుంటాం. అదేంటంటే, ఒకటి చాలా సింపుల్, ఇది పెద్ద కష్టమైన లెసన్స్ కూడా కాదు. చర్మంతో తాగుతాము, కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నాలుగుతో రుచి చూస్తాము, ముక్కుతో వాసన చూస్తాం. ఇంతే, ఇదే పంచామృతం. అంటే ఫ్రెండ్స్, భగవద్గీతలో ఏదో పెద్ద పెద్ద జ్ఞానాలు సింపుల్గా ఉంటాయి. కృష్ణుడి యొక్క చైతన్యం ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, చాలామంది తోలుతిత్తి ఇది తుస్సుమన్నట్టు కాయము, ఈ జీవితము వృధా, ఇదంతా తుచ్చమైనది, ఈ శరీరం విడిచిపెట్టాలి, రుచులు మార్చేయాలి, ఈ ఏదేదో చేస్తుంటారు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, నాకు టిఫిన్ పెట్టన్నాను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అలాగే సార్ అని చెప్పేసి ఇంత గ్లాసుడు ఏదో తీసుకొచ్చింది. ఏంటి అది అన్నాను. కషాయం సార్ అంది. ఎందుకన్నాను. ఇది తాగాలి సార్ అంది. అంటే దేనికి పర్పస్ ఏంటంటే, అంటే ఆరోగ్యం కోసం మీరు ఇలాంటివి తీసుకుంటే ఓకే, అంటే మనలో ఉన్న టాక్సిస్ పోవడానికో లేకపోతే దానికో ఓకే. మీ నాలుకని మీరు క్లోజ్ చేసేయాలి సార్. ఎందుకంటే మీ నాలుకే అన్ని రుచులు కోరుకుంటూ ఉంటుంది. దానివల్ల మీరు అన్నీ తింటారు, దానివల్ల శరీరం నాశనం అయిపోద్ది. ఇది ఆమె స్టేట్మెంట్. మీరు రోజు ఇలాగే తింటారా, ఇలాగే తాగుతారా అన్నాను. ఇలాగే ఉంటాం సార్ అందే. భోజనం ఏం చేస్తారు అందే. ఒక ఆకు, అందులో 4 మొలకలు, అందులో కాస్త తేనె, 2 ఫ్రూట్స్ లెక్క చెప్పింది. అంటే పప్పు, ఉప్పు, సాంబార్ అట్టటి ఏం తినం. నాలికని మేము బంద్ చేసాం, కోసిపారేసాం అంది. దయచేసి నాకు నాయి పెట్టేయండి, మీ పంచాయతీ మీరు చేసుకోండి అని చెప్పాను. అంటే ఆమె ఆశ్చర్యపోయింది. మీరు అజ్ఞానులు అంది సింపుల్గా నన్ను. సర్లే, నేను అజ్ఞానిగా బతికేస్తాను ఈ లోకంలో అని చెప్పా. ఎందుకంటే ఫ్రెండ్స్, భగవంతుడు నాలుగు ఇచ్చింది రుచి చూడడానికి, కళ్ళు ఇచ్చింది అద్భుతాలు చూడడానికి, ముక్కు ఇచ్చింది సుగంధాలు పీల్చడానికి, ఈ పంచ అమృతాలని, ఈ పంచ ఇంద్రియాల ద్వారా సృష్టికర్త సృష్టించిన అమృతాన్ని తీసుకోవడానికి అవి ఇచ్చాడు. అవన్నీ నాశనం చేసుకోవడానికి. అవి ఇవ్వకూడనివి, చెడ్డవి అయితే సృష్టికర్త ఇవ్వడు. మరి ఎందుకు శాస్త్రంలో చాలామంది, ఎక్కువ శాతం మీరు చూడండి, చాలా చోట్ల ఆ అల్పమైన రుచులు ఉండకూడదు ఇలా చెప్తుంటారు. కానీ బాగా గమనించండి, సృష్టికర్త ఇచ్చింది వాటిని ఎందుకు క్వశ్చన్ వేసుకోండి. అంటే వాళ్ళు ఎందుకు చెప్తారంటే, దానికి బానిస అవుతామని, అంతే. అంటే వాటి ద్వారా మనం ఈ పంచేంద్రియాల ద్వారా ఈ పంచామృతాన్ని గ్రహించి ఆనందించి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి. కానీ రుచిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా 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 తింటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. అంటే ఫర్దర్గా జీవితంలో పంచామృతం తాగే అవకాశం కోల్పోతాడు. కాబట్టి వాటిని ఈ కోణంలో చెప్తారే తప్ప ఈ పంచేంద్రియాలు తప్పని కాదు. కనుక ఫ్రెండ్స్, మీ పంచేంద్రియాలే మీ యొక్క జీవితం. అవి లేకపోతే అసలు ఏమీ లేదు. చైతన్యమైన మనము ఈ పంచేంద్రియాలను పెట్టుకొని భూతలంలోకి వస్తాం. భూతలంలోకి వచ్చాక ఈ పంచేంద్రియాలతో అనుభవాలను సేకరించి అనుభవ జ్ఞానాన్ని పొంది ఏదో ఒక రోజు దాన్ని క్లోజ్ చేస్తాం. అంటే బాడీ పడిపోయగానే ఈ పంచేంద్రియాలు క్లోజ్ అయిపోతాయి. కానీ మన చైతన్యం అలా ఉంటుంది. ఈ పంచేంద్రియాల ద్వారా తీసుకున్న జ్ఞానామృతం అలాగే ఉంటుంది. మరలా దీనిలో ఇంకా కొత్త కొత్త రుచులు చూడటానికి, కొత్త కొత్త దృశ్యాలు చూడటానికి, కొత్త కొత్త సంగీతాలు వినడానికి, కొత్త కొత్త సుగంధాలు వాసన చూడడానికి మళ్ళీ వస్తాం. ఇలాగ ఎందుకు తిరుగుతున్నాం ఎన్ని జన్మల నుంచి అంటే, మొత్తం గుర్తుపెట్టుకోండి, ఈ 5 అసలైన జీవితం. ఈ 5 ద్వారానే టోటల్ ఉంది. ఒకసారి ఒక ఆమె షిరిడీ సాయి దగ్గర ఏం చేస్తుందంటే, బాబా దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉంటుంది.
బాబా నువ్వు నాకు మోక్షం ఇచ్చిన దాకా నేను ఉపవాసంలో ఉంటానని చెప్పి కూర్చుంటుంది. ఏ ముసలిది ఏదో గోలని ఆమెను వదిలేసి ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఎంతసేపు ఈ మోక్షము పైనుంచి కిందకు వచ్చిన దాకా అక్కడ గోల పెడతాం. భూలోకం వెళ్ళాలి, మాకు జన్మ కావాలి, భూలోకం వెళ్ళాలి, మాకు జన్మ కావాలి, పంచేంద్రియాలు ఇవ్వండి, మేము అనుభవాలు పొందాలి అని అక్కడ గొడవ పెడతాం. కిందకు వచ్చిన తర్వాత తోలు తిత్తిది, తుస్సుమన్నటి కాయము, చెత్తకు జీవితం, ఏదవ శరీరము, రుచులు బానిసవ్వకూడదు, ఇదేన్ని చూడకూడదు, మనం ఇంద్రియాలన్నీ బంధించేసేయాలి, మోక్షం సంపాదించాలని అక్కడికి వెళ్తాలని గోల పెడతాం. అక్కడ నుంచి వస్తే ఎక్కడ కావాలంటాం, ఇక్కడ నుంచి వస్తే అక్కడికి వెళ్ళాలంటాం. బాబా చిరాకేసి వెళ్ళిపోతాడు. అయినా ఆమె పట్టుబట్టుకుని వదలదు, కూర్చుండిపోద్ది అక్కడ మెట్ల మీదే. 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది. ఇక శ్యామ వచ్చి బాబా ఈ ముసిలిది చచ్చేట్టు ఉంది, ఏదన్నా చెయ్యి బాబా అంటే ఇక మళ్ళీ వెళ్ళి ఆమె దగ్గరికి ఆమె పక్కన కూర్చొని ప్రేమగా తలనిమిరి ఎందుకు నువ్వు ఉపవాసం ఉన్నావు అని అడుగుతాడు. దైవం కోసం, మోక్షం కోసం అంటది. ఉపవాసం ఉంటే మోక్షం రాదమ్మా, జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది. మోక్షం అంటే విడుదల, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఈ ఇంద్రియాల ద్వారా నువ్వు తీసుకోవాలి అని చెప్పి ఆమె జ్ఞానోపదేశం చేసి వెళ్ళి ఆ పక్కనే ఉన్న నా భక్తుడింట్లో అతని భార్య జబ్బు చేసింది, పిల్లలు ఆకలితో ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి ఏమైనా వండి పెట్టి నువ్వు తిను, పైగా ఈరోజు పండగ అంటాడు. అప్పుడు ఆమె బాబా చెప్పినాడు అని చెప్పేసి వెళ్ళి ఆ పిల్లలకి బొబ్బట్లు చేసి పెడుతుంది. పండగ కదా ఆ రోజు. ఆ ఇంటి ఇల్లాలు జ్వరం వచ్చి ఉంటుంది అనమాట. వెళ్ళి బొబ్బట్లు చేసి పెట్టి ఆ పిల్లలకి పెట్టి, అతనికి పెట్టి, ఆయన భార్యకి పెట్టి ఈమె కూడా తింటుంది. వాళ్ళందరూ పండగ రోజు అది దుఃఖంలో ఉంటారు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదని, ఆమెకు బాగాలేదని. ఎప్పుడైతే ఈమె వచ్చేసి చేసి పెట్టిందో అందరూ సంతోషంగా తింటూ ఉంటే ఆమె కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది ఇది అసలైన అమృతం. పంచామృతం అంటే ఫ్రెండ్స్ మన దగ్గరే ఉన్నది, ఎక్కడో దేవలోకంలో, స్వర్గలోకంలో, పైలోకంలో, కింద లోకంలో ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉన్నది. నీకు భగవంతుడు ఇవ్వబడ్డ కానుక పంచేంద్రియాలు. చూసారా ఫ్రెండ్స్? కనుక పంచేంద్రియాల్లో మొట్టమొదటిది అత్యంత విలువైనది. మొన్న ఈ మధ్య సినిమాలో చూశాను, సర్వేంద్రియం నయనం ప్రధానం అంటాడు హీరో. అంటాడు నయనం ప్రధానమా, నయనం ఉన్నోళ్ళు ఏం పీకారు అంటాడు. అన్నీ ప్రధానమే, అన్ని ఇంద్రియాలు ప్రధానమే ఫ్రెండ్స్. ఒకటే కళ్ళే కాదు, దేనికి కోట దానికి ఉంది. చెవులు లేకుండా ఉన్నాడు చూద్దాం ఏమవుతుందో. అబ్బా ఎంత హాయిగా ఉందో అనుకున్నారు, ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. చెవులు లేనివాడు మాట్లాడలేడు, డెఫ్ అండ్ డమ్. ఎందుకంటే చెవుల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తేనే అది వాడికి బ్రెయిన్ పనిచేసి దాన్ని మాట్లాడగలడు. మగవాళ్ళు ఎందుకు మాట్లాడలేరు తెలుసా? వాళ్ళకి స్వరపేటికి ఉంటుంది, అంటూ ఉంటుంది, కానీ ఏం మాట్లాడాలో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి ఇన్పుట్ లేదు, చెవులు డాటా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత వాళ్ళు సైకిల్ ద్వారా నేర్చుకుంటుంది, అది వేరే విషయం. అంటే ఫ్రెండ్స్ సమస్త పంచేంద్రియాలు ప్రధానమైనవే, ఒకటే ఎక్కువ ఒకటి తక్కువ లేదు. కనుక కళ్ళతో అయితే ఇప్పుడు ఈ పంచేంద్రియాలని ఎలా ఉపయోగించాలన్నది అసలైన కిటుకు. మీరు ఈ పంచేంద్రియాలతో అమృతాన్ని తాగితే పంచామృతం అవుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో అవుతుంది. అది మీ చేతిలో ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఇవ్వబడింది, దాన్ని ఎలా వాడతారన్నది మీ ఇష్టం. కొత్తగా మీకు ఒక కారు కొని ఇవ్వబడింది, ఆ కారుని ఎలా తోలుకుంటారన్నది మీ ఇష్టం. దాన్ని గుద్దుతారా, జాగ్రత్త చూసుకుంటారా, తగలబెట్టుకుంటారా, మీ ఇష్టం. అలాగే ఈ పంచేంద్రియాలకి ఒక లైఫ్ స్పానల్ ఉంటుంది, వాటికి సిస్టమ్ వాటికి ఉంటుంది. కళ్ళ ద్వారా కళ్ళకు ఒక టైం ఉంటుంది, చెవులకు ఒక టైం, ఇలాగ ఉంటుంది, మీ అందరికి తెలిసింది అది. సో కళ్ళు ఏం చూడాలి? సరి అయినవే చూడాలి, సరికానివి చూడకూడదు, అంతే. 2 ఆప్షన్లు ఇక్కడ. ఈరోజు పిల్లలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైరస్లు విజృంభిస్తున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ లేదు, ఇలా ఎన్నెన్నెన్నో మనం ఏం చేస్తున్నాము? అవే చూస్తున్నాము. దాంతో అటువంటి డేటా లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లలు చూడండి ఏం చూస్తున్నారు, కార్టూన్ ఛానల్ చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఈ హాలిడేస్లో. ఒక్క పిల్లడికి కూడా టెన్షన్ లేదు లోకం ఏమైపోతుందో అని. ఎందుకు లేదంటే వాళ్ళు పంచ అమృతాన్ని తీసుకుంటున్నారు, మనం పంచ దుఃఖాలను తీసుకుంటున్నాం. అంతే తేడా, చిన్న తేడా. ఈ పంచేంద్రియాలు వెనక మనం ఉంటాము, అదే మన చైతన్యం. ఈ పంచేంద్రియాలను సరిగా వాడితే లోపల ఉన్నవాడు అమృతంలో ఉంటాడు. పంచేంద్రియాలను సరిగా దుఃఖం వైపు తిప్పితే దుఃఖంలో ఉంటాడు, అంతే ఫ్రెండ్స్. అస్సలు చాలా సింపుల్ పాయింట్ ఇది.
అందుకని కళ్ళని సరిగా ఫోకస్ చేయండి. సూరదాస్ ఏం చేశాడంటే, సూరదాస్కి బాగా అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోతుంటాడు. మంచి అందమైన అమ్మాయిని కనపడి టెంప్ట్ అయిపోతుంటాడు. వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళని అడిగేస్తుంటాడు ఐ లవ్ యూ అని. ఇలాగా వాళ్ళని చూసి ఇతను చెడు మార్గంలో ఉండడము, అందరితో తన్నులు తినడం చేసి ఇక లాభం లేదని చెప్పేసి కృష్ణ భక్తుడు అయిపోతాడు. తర్వాత కృష్ణామృతంలో ఉంటూ, కృష్ణుడు పాటలు పాడుతూ, కృష్ణ లీలామృతంలో ఉంటూ మునిగి తేలుతూ ఉంటాడు. ఒకరోజు బృందావనం వెళ్దామని దారిలో బయలుదేరితే ఒకళ్ళ ఇంటికి వెళ్తాడు, భోజనం పెట్టమంటాడు. భిక్షకి వెళ్తే ఆ ఇంటి యజమాని బయటకు వస్తాడు. ఉండు నాయన అని చెప్పేసి అతని భార్యని భిక్ష ఇచ్చి పంపిస్తాడు. ఆమెను చూడగానే మంచి అందంగా ఉంటుంది. ఇతనికి ఇంకా చెప్పాలా మీకు, అతనిలో కామం విపరీతం అయిపోయి డైరెక్ట్గా ఆమెని అడుగుతాడు. ఆమె భర్తను పిలిచి గొడవ పెడుతుంది. 4 దాన్ని పంపిస్తారు. తర్వాత ఇతను కూర్చొని ఆలోచిస్తాడు, ఏంటిది, కృష్ణ భక్తుడు అయ్యి ఉండి ఇంత దివ్య మార్గంలో ఉండి నేను ఎందుకు ఇలా టెంప్ట్ అయిపోతున్నాను, వీటన్నిటికి కారణం ఎవ్వరు? చూడండి, మనం అనుకుంటాము ఇంద్రియాలు మన ముందు ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి రావడానికి కారణం ఎవ్వరు? ఇదిగో ఎదవ కళ్ళు కసాక్ పొడిచి పారేశాడు. ఒక సోల్ తీసుకొని కళ్ళు 2 పొడుచుకున్నాడు. నాకు కృష్ణుడితో చైతన్యం తప్ప, కృష్ణుడు తప్ప ఇంకెవడ కనపడకూడదు, పొడిచి పారేశాడు కళ్ళు. రియల్ స్టోరీ. ఇంకా ఆ రోజు నుంచి గుడివాడైపోయాడు. అలా తడుముకుంటూ బృందావనం వెళ్ళలేదు, ఇంకా బృందావనం దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూర్చొని ఏదో కింద మీద పడుతుంటే ఒక కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు రాగానే ఎవడరా నువ్వు వెళ్ళి అవతలకు అంటాడు కృష్ణుడిని. మరి నా కోసమే కదరా నువ్వు వచ్చావు, రారా బాబు తీసుకెళ్తానని చేయి పట్టుకొని అప్పుడు స్పర్శ ద్వారా పట్టుకొని వెళ్తాడు. ఇక సూరదాసు ఏం చేశాడు చెప్పండి? ఈ చైతన్యము అయిన సూరదాసు పంచేంద్రియాల ద్వారా ఇంద్రియాల్లో నీ వస్తుంది, నీ ఇష్టం, అందమైన అమ్మాయి వస్తుంది, తీసుకో, దాన్ని అక్కడ ఆపేయి. తీసుకోకుండా ఏది అవ్వదు, అన్నీ తీసుకోండి. లోపల ఫిల్టర్ చేసుకోండి, ఏది కావాలో ఏదొద్దో. ఒక వాటర్ ఫిల్టర్ని చూసి నేర్చుకోవాలి మనం. వాటర్ ఫిల్టర్ ఉంది కదా, బిగిస్తాం గోడకి, పైన వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేస్తాం. వాటర్ ట్యాంకులో అంటే పరమ చెత్త ఉంటుంది, డర్టీ ఉంటుంది, మురికి ఉంటుంది, మశానం ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. చక్కగా అన్నీ తీసుకుంటుంది ఆ వాటర్ ఫిల్టర్. లోపలికి వెళ్తుంది. ఫస్ట్ ఆర్ఓ ఫిల్టర్ చేస్తుంది, తర్వాత ఒక్కొక్క దశలో ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని విడదీసి అందులో మురికి నీరుని ఒక విభాగంలో పంపిస్తుంది, బ్యాక్టీరియా ఉన్నదాన్ని ఒక విభాగంలో పంపిస్తుంది. అన్నీ ఫిల్టర్ చేసి వేస్ట్ని డస్ట్ అంతా ఒక టర్న్లోకి పంపించేసి, ఒక పైపులోకి పంపించి డ్రైన్లోకి దోసేస్తుంది. మంచి వాటర్ని ట్యాంక్లోకి పంపించేస్తుంది, మన వాటర్ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఒక వాటర్ ఫిల్టర్ చేసినంత పని కూడా చేయలేకపోతున్నాం మన జన్మ. మనం ఇంకేం పంచామృతం చెప్పండి. కనుక మనం కూడా వాటర్ ఫిల్టర్ లాగా ఫిల్టర్ చేసుకోవాలి. లోపలికి రాకుండా ఆపడం అవ్వదు. వస్తుంది దృశ్యం, ఫోకస్ చేయడం, ఎటు ఫోకస్ చేయాలనేది నీ చేతిలో ఉంది. సరిగా డ్రైవింగ్ చేయక కారుని తిడతారా మీరు? నా కారు బ్రేక్ పడట్లేదు, స్టీరింగ్ తిప్పితే వెళ్ళట్లేదు అంటారా? మీరు కరెక్ట్గా డ్రైవ్ చేయట్లా. ఆట చేత కానివాడు నేల చదరంగా లేదన్నాడంట. ఆట రాదు ఆడికి, క్రికెట్ ఆట రాదు, సరిగా కొట్టలేడు, పిచ్చి సరిగా లేదు, బౌన్స్ అయిపోతుంది, ఇవన్నీ చెప్తుంటాడు సాకులు. ఆమె పెద్ద డాన్సరు, ఓ అని ఎక్కించారు స్టేజ్ మీద, డాన్స్ మొదలైంది, మధ్యలో అన్ని తడబడుతోంది. ఏమ్మా డాన్స్ సరిగా రాలేదంటే ఆ ఫ్లోర్ సరిగా లేదండి, స్టేజ్ కదులుతుందండి, కింద పట్ట జారిపోతుందండి, ఇవన్నీ చెప్తారు. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పంచామృతం అంటే అద్భుతం. 5 విభాగాల నుంచి మీకు 5 అమృతాలు వస్తాయి. కళ్ళ ద్వారా దృశ్యం వస్తుంది. చూడండి చందమామని, చూడండి సూర్యుడిని, ఉదయించే సూర్యుడిని. రవిశంకర్ ఉదయించే సూర్యుడిని చూసి అద్భుతమైన కవితలు రాసేసాడు. చూడండి అస్తమించే సూర్యుడిని, పొద్దునొచ్చింది సాయంత్రంకి వెళ్ళిపోతుంది, డాడ్ మళ్ళా వస్తుంది. ఇది నిరంతర చైతన్యం, మరణం లేదు ఇక్కడ. పుడతాము, పోతాము, వస్తాము, వెళ్తాము, విజిట్ చేస్తున్నాము ఈ లోకాన్ని అని అర్థమైపోతుంది. అది కళ్ళ ద్వారానే. బాబా అంటాడు, మీరు ఉపవాసాలు చేసి నోర్లు కట్టేసుకొని కళ్ళు పీకేసుకొని ఏం చేస్తారు? దైవాన్ని ఏ నోటితో మీరు స్తుతిస్తారు? ఏ కళ్ళతో దర్శిస్తారు? కనుక పంచామృతంలో కళ్ళు అత్యంత ముఖ్యమైనవి. ఎంత అద్భుతాలే చూడాలి. అయితే ఎటు ఫోకస్ చేసాలని మీ ఇష్టం. ఫోకస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇక రెండోది నాలుక. అందరికీ తెలుస్తుంది యుగంలో నాలుగు విలువేంటో. టేస్ట్ ఒకసారి పోతే అప్పుడు తెలుస్తుంది. అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్ నాలుక.
అందులో మానవుడికి ఇవ్వబడ్డ గొప్ప కానుక. జంతువులకు కూడా నాలుక ఉంది, రుచులు ఉన్నాయి, కానీ తక్కువ ఉంటాయి. మానవుడికి ఎక్కువ ఉంటాయి. కాంబినేషన్ అనమాట. నేను ఒక కార్టూన్ ఫిల్మ్ చూశాను, అది ర్యాటోటోల్డానో ఏంటది, ర్యాటిటోలర్ ఏదో సంథింగ్, ఎలకలన్నీ కలిసి ఏదో దొరికింది తినేస్తుంటాయి, కానీ అందులో ఒక ఎలక ఉంటుంది. అది టేస్ట్లు ఇష్టపడే ఎలక అనమాట. అది ఏం చేస్తాను, ఎలకలు ఏం చేస్తాయి, కార్టూన్ షో అనమాట అది. ఒక అన్నీ కలిపేసి ఏది దొరికితే తినేస్తుంటాయి. ఇది అలా కాదు, ఇది తిందో చెత్తకుప్పలో కదా, ఎలకలన్నీ చెత్తకుప్పలో ఏరుకొచ్చుకుంటాయి కదా, అది ఏరుకొచ్చుకొని ఎక్కడో ఒక స్వీట్ మొక్క దొరుకుతుంది, దానికి ఒక కాంబినేషన్ వేస్తుంది. చీజ్ దొరుకుతుంది, అన్ని చీజ్ దొరకని కాబట్టి తినేస్తాయి. ఇది అలా కాదు, చీజ్ని మళ్ళా ఇంకోటి ఏదో మిక్స్ చేస్తుంది, దాన్ని ఒకసారి కొరుకుతుంది, దీన్ని ఒకసారి కొరుకుతుంది, కళ్ళు మూసుకొని అంటది. ఆ ఎలకను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ కార్టూన్ షోలో. మనం అలా లేవు, మిక్స్ చేసుకుని తింటుంది అది. తర్వాత అది ఆ వంటలు తయారు చేయడము పెద్ద ఎక్స్పర్ట్ అయిపోతుంది. తర్వాత ఒక హోటల్ కూడా పెడుతుంది. చాలా బాగుంటుంది అది, యూట్యూబ్లో చూడండి, మూవీ కనిపిస్తుంది మీకు. సో ఇలాగా ఒక కెమికలైజేషన్ అవుతుంది. మీరు లోపల నోట్లో పెట్టగానే టింగ్ 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 అని వచ్చేస్తాయి లోపల. ఆ వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన లిక్విడ్స్ లాలాజలాన్ని పంపిస్తుంది. ఇదంతా సైన్స్. సో ఫ్రెండ్స్, అమృతం నాలుక ఎంతో రుచి. ముద్ద వేసామా మింగామన్నట్టు కాకుండా ఆ నాలుకతో దానిని రుచి చూస్తూ అమృతాన్ని ఆస్వాదించడమే. ఒకసారి షిరిడి సాయి దగ్గర ఒక అతను ఉన్నాడు. అతను ఎవరో స్వీట్స్ ఇస్తే ఒక ప్లేట్తో అతనికి ఇచ్చాడు బాబా, ఒక 10 స్వీట్లు. అతను స్వీట్లు తీసుకొని వేసాడు, మళ్ళీ వేసాడు, గుట్టు 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 మింగుతున్నాడు. అరే రే ఆగు ఆగు, దాన్ని అంతా పెంటగా మార్చుకు అన్నాడు. ఈ పదం కొంచెం ఆయన అలాగే చెప్తాడు, ఆయన యోగిస్తుడు అనమాట. అనగానే వాడు తినేవాడు కాస్త అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, మీరు అలా తింటే తిన్నదంతా వేస్ట్ అవుతుంది, శక్తి అవ్వదు. శక్తి అవ్వాలంటే తినే ఆహారాన్ని స్వీట్ తిన్న ఏమి రుచిరా పరందామా సృష్టించావు, బాబా బాబా పంచదార సృష్టించావు, యాలక్కాయలు సృష్టించావు. ఆ స్వీట్లు ఏముంటాయి అని పట్టుకోవాలి, ఆస్వాదనతో తినరా అంటాడు బాబా. అలాగా ఫ్రెండ్స్, మనము నాలుకని చాలా అద్భుతంగా యూజ్ చేయాలి. ఆవులు, గేదెలు, పశువులు చూడండి నెమరేస్తూ ఆస్వాదిస్తూ ఉంటాయి, అలాగనమాట. తర్వాత చెవుల దగ్గరికి వెళ్దాం. అద్భుతాలు చెవులు. నాలుక అనగానే రుచుల దగ్గర నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. మీరు ఎక్కడన్నా చూడండి, నలభీమ పాకం అంటారు. అంటే భీముడు అత్యంత రుచికరుడు ఎవరంటే భీముడు అనమాట. మన మహాభారత కథల్లో ఒకసారి ఏకచక్రాపురంలో భీముడు ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఒక రాక్షసుడు వచ్చి పడుతున్నాడు ఆ ఊరి మీద. ఆ రాక్షసుడికి అందరినీ చంపుతున్నాడని ఊరి ప్రజలు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, మేము రోజుకు ఒక మనిషిని, బండిడ ఆహారాన్ని, అన్ని రకాల రుచుల్ని, గారెల్ని, బూరెల్ని పంపిస్తాం, నీకే పంపిస్తాం, దాంతోపాటు నంచుకోవడానికి ఒక మనిషిని పంపిస్తాం అని అగ్రిమెంట్ చేసుకుంటారు. అలాగా ఈ ఏకచక్రాపురంలో వీళ్ళు పంచపాండవులు తల్లితో సహా అండర్గ్రౌండ్లో ఉంటారు. అప్పుడు ఆ విప్రుడి ఇంట్లో ఉంటారు. ఆమె ఏడుస్తుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈరోజు మా వంతండి, ఆ రాక్షసుడికి మా అబ్బాయిని పంపాలి, మాకు ఒక్కడేనండి అంటది. అనగానే అప్పుడు కుంతిదేవి ఏం చేస్తుందంటే, సరే అమ్మా బాధపడకు, నాకు ఇంకా 5 కొడుకులు ఉన్నారు కదా, మీ ఇంట్లో మేము కూడా ఉన్నాం కాబట్టి నా బిడ్డని ఈరోజు పంపిస్తాను అని చెప్పి భీముడిని పంపిస్తుంది. భీముడు బండిలో అన్నం వేసుకొని బండిలో కూర్చొని వెళ్తాడు. గారెలు, బూర్లు, ఆయనకి మళ్ళీ అన్ని ఐటమ్స్ పెట్టాలి. రాక్షసుడు మంచి రుచికరుడు అనమాట, మంచి టేస్టీ ఫెలో. వాడికి అన్ని ఐటమ్స్ పెడతంటే భీముడు బండి ముందు కూర్చుంటాడు. కొంచెం దూరం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత భీముడికి వాసన వస్తుంది. ఇదేంటి, వీడికి మంచి భోజనం పెట్టినట్టున్నారని తీసి అందులో ఉన్నవన్నీ ఒక్కొక్కటం ఎంతో రుచి. అబ్బా, గారెలు ఏం చేశారు ఈ ఏకచక్రపురం గాళ్ళు అని గారెలు, బోర్లు, లడ్డులు, జిలేబీలు, బొబ్బట్లు మొత్తం ఇది కొంచెం అన్ని ఊరికే పాపం రుచి చూద్దామని, ఎందుకంటే వాడు తీసుకెళ్తున్నాడు కదా, రుచి చూద్దామని కొంచెం 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 తినేస్తారు, మొత్తం అయిపోతుంది. వాడికి వెళ్ళేసరికి బండి ఖాళీ. అంటే భీముడు ఏం చేశాడు అక్కడ, వెళ్తున్న పని ఏంటి, వాడి క్యారేజ్ తీసుకెళ్తున్నాం, క్యారేజ్ తీసుకెళ్తే ఏం చేశాడు, మొత్తం తిని పారేశాడు.
అంటే ఆస్వాదన అనమాట, భీముడికి ఆస్వాదన. తర్వాత వాడిని తిడతారు, అది వేరే విషయం. వాడిని చంపేస్తాడు, ఇంటికి వస్తాడు, అందరు తిడతారు ఎంత తినేసావు నువ్వు అని అంటారు. అంటే ఇక్కడ భీముడిని మనం ఆ కోణంలో చూడకుండా రుచిని ఆస్వాదించాడు. ఆస్వాదనలో అన్నీ మర్చిపోయాడు. ఎప్పుడు హాయిగా తింటుంటాడు భీముడు. తింటా ఏం బతుకురా ఈ బతుకులు, కొట్టుకొని చేస్తుంటారు. చాలాసార్లు అంటాడు అన్నతో, అన్న ఎందుకు యుద్ధాలు గట్రా, మనకి హాయిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ ముద్ద వేసుకొని తింటే అన్నయ్య ఏంది గోలేంది యుద్ధాలు ఏంది అంటాడు. అందుకని భీముడిని తీసుకెళ్ళి కృష్ణుడు మళ్ళా అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా వంటవాడి కిందే పెడతాడు. ఆయన తిన్నాకే మిగిలింది వీళ్ళకి పెట్టేవాడు. సో ఫ్రెండ్స్, భీముడిని రోల్ మోడల్గా తీసుకోండి. రుచి, ఎంతో రుచిరా, ఏమి జీవితం రా, ఈ పదార్థం సృష్టి ఇచ్చినదిరా, అద్భుతం, బంగినిపల్లి మామిడి పండురా, తినండిరా, బే వద్దండి షుగర్ ఉందండి అనకండి. ఒక మొక్క తినండి, ఇంత మొక్క తినండి, కొంచెం నోట్లో వేసుకోండి. ఈ రుచి మొగ్గలు యాక్టివ్ అవడానికే వాడాలి పదార్థాన్ని, తినడానికి వాది. ఇది దాటి వెళ్ళిందంటే అది ఏదైనా ఒకటే, కేవలం నాలుక మీదే ఉంటుంది, కాస్త గొంతు దగ్గరకు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత లోపల పొట్లోకి వెళ్ళిందంటే మీరు వేసింది అది లడ్డ, జాంగ్రియా, చెత్త, పంచామృతం, లేకపోతే మొలకల ఏమి లేవు, మొత్తం ఇక్కడే ఉంది. అందుకని రుచిని ఆస్వాదించాలి పంచామృతాల్లో. అదే అసలైన జీవితం. అప్పుడే మనం జీవితాన్ని సుసంపన్నం చేసుకోగలం. తర్వాత చర్మం. ఇక చర్మం గురించి చెప్పాలంటే అందరం తోలుమందం కాలమే. ఎప్పుడు ఏం జరుగుతుందో, దేని ముట్టుకుంటా మనల్ని ముట్టుకున్నా తెలీదు, తోసినా తెలీదు, గిచ్చినా తెలీదు. దొన్నపోతు అంటారు అందరినీ. చాలామంది మొగుళ్ళని పెళ్ళాలి అంటారు, దొన్నపోతు నీకు స్పర్శే తెలీదు అంటది పెళ్ళం. దయచేసి దొన్నపోతుతో పోల్చకండి, ఎందుకంటే దొన్నపోతులకి చాలా స్పర్శ ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే దొన్నపోతుని ముట్టుకోండి, డ్రిర్ అని వైబ్రేట్ అవుతుంది. దొన్నపోతుని మొగుడిని పోల్చకండి దయచేసి, కావాలంటే ఇంకేదైనా పోల్చుకోండి. కనుక స్పర్శ ఇస్ ద బ్యూటిఫుల్. ఒకదాన్ని స్పర్శించేటప్పుడే మన ఆ ఇంద్రియం ద్వారా పంచం లోపలికి వెళ్తుంది, పంచామృతం లోపలికి వెళ్తుంది. అందుకే మీరు ప్రతిదాన్ని స్పర్శించాలి. ఈ విషయంలో చిన్నపిల్లలు పర్ఫెక్ట్. మీరు బాగా గమనించండి, చిన్నపిల్లలు రావడం వాళ్ళు పట్టేసుకుంటారు, వాళ్ళు స్పర్శించే మాట్లాడతారు. ఆ స్పర్శ లేకపోతే అసలు ఏం లేదు. ఇంకా తుచ్చమైన చర్మం కాదు ఫ్రెండ్స్, సెన్సింగ్ అద్భుతం అన్నమాట. సెన్సింగ్, ఈ స్పర్శకి దీని వెనక మళ్ళీ ఆరాకి కూడా స్పర్శ ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉన్నారు, మీరు సైలెంట్ కూర్చోండి, మీ దగ్గరికి ఎవరన్నా ఇక్కడ దాకా రాగానే మీకు తెలిసిపోద్ది. అంటే మీ ఆరా స్పర్శిస్తుంది శరీరం కన్నా ముందే. తద్వారా మీకు తెలిసిపోవాలి ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదు. కనుక ఈ స్పర్శేంద్రియం ద్వారా మనము ఏం తీసుకుంటామంటే జ్ఞానాన్ని, ఈ ఎర్త్ మీద ఉన్న చైతన్యాన్ని, దాని ద్వారా మన లోపలికి ఏమొస్తుంది. మీరు ఇంకా చూడండి, సింపుల్గా చెప్తాను. ఆవు పుట్టాక అది పెరిగి పెద్దదయ్యి ఒక దూడని పుట్టించాక, ఒక దూడ పుట్టాక దానికి ఆవు ఏం చేస్తుంది, తన నాలికతో నాకుతుంది ఇలా మొత్తం. ఈ స్పర్శ దానికి కనెక్ట్ అయినప్పుడే దాని లోపల పాలు వస్తాయి, అప్పుడు దాకా పాలు రావు. మీకు బాగా గమనించి ఉండొచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి చేతుల్లో పెడతారు. తల్లి ఇలా దగ్గర తీసుకున్నప్పుడే తనలో పాలు వస్తాయి. అది ఎంత అద్భుతం చూడండి సృష్టి. అందుకే తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు తన బిడ్డని నిమురుతూ ఉంటుంది, ఆవు తన దూడకు పాలిచ్చేటప్పుడు తనని నాకుతూ ఉంటుంది. సృష్టిలో ఇది బేస్ రూల్, ఇది ఆ స్పర్శ ద్వారా వెళ్తుంది. అందుకని స్పర్శించండి, ఆ స్పర్శ ద్వారా చైతన్యాన్ని లోపలికి తీసుకోండి. స్పర్శించమన్నాం కదా అని ఏది పడితే అది పట్టుకోకండి, కరెంట్ తీగలు గట్రా వంశీ గారు పట్టుకోమన్నాడని. ఓకే. తర్వాత ముక్కు, వాసనలు, సరి అయిన వాసనలు, సరికాని వాసనలు అని రెండు ఉంటాయి. మీకు ఏది కావాలో అది తీసుకోండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక చండాలమైన వాసన వచ్చింది, వెంటనే చిచ్చి అనకూడదు. ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్స్ శ్వాసను ఆపలేమా? ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఏదో చండాలమైన వాసన వచ్చింది అంటారు, అది ఎందుకంటారు? సైలెంట్గా శ్వాస ఆపేయండి. అలా సైలెంట్ శ్వాస బట్టి 2-3 అడుగులు వేస్తే అయిపోయింది. ఎప్పుడైతే అసహించుకున్నారో
మరలా మీరు అసహ్యంలోనే పుట్టాల్సి ఉంటుంది, అక్కడే తిరగాల్సి ఉంటుంది. ఏదైతే అసహించుకుంటామో భగవంతుడు దానిలో ముంచి లేపుతాడంటారు. కనుక ఫ్రెండ్స్, ఎప్పుడు దేన్ని అసహించుకోకండి. చాలామంది కళ్ళు వస్తుంటాయి, బాత్రూమ్ కళ్ళు వస్తుంటాయి, అక్కడ మలం ఉన్నట్టు కళ్ళు వస్తుంటాయి, మీరు అదంతా చుట్టూతా మీద పడినట్టు కళ్ళు వస్తుంటాయి. ఎందుకు వస్తుంది తెలుసా? మనకి చిన్నప్పటి నుంచి ఆ వాసన అన్న దాన్ని అసహ్యం పెంచేశారు. అలా ఇప్పుడు ఉండకూడదు. అది పోగొట్టుకోవడానికి మీ కళ్ళలో మీ చైతన్యము దాన్నే చూపిస్తుంది. ఎందుకంటే మనం దాన్ని అస్సలు చూడం. టాయిలెట్లోకి వెళ్ళి ఎవడం దాన్ని చూస్తాడా? చిచి ఎట్లా ఉంటాం. అది మనలో ఉన్న భాగం, అది దాన్ని అసహించుకుంటాం. పిల్లలు మలంకి వెళ్తే ఏదో మొహలో పెట్టుకొని క్లీన్ చేస్తాం. ఒక తల్లి మాత్రం అలా చేయగలదు, ఇంకెవరూ చేయలేరు. అందుకే ఆమె ఇప్పుడు గొప్పదవుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని అసహించుకుంటారో మళ్ళీ అటువంటి జీవితం తీసుకోవాలి. వచ్చే జన్మలో పాకీజాగా పుట్టాల్సి వస్తుంది. మీ ఇష్టం. ఒక చీపురు పట్టుకొని శుభ్రత పరిశుభ్రత అనుకొని తిరగాల్సి వస్తుంది. అందుకని ఏం చేయాలంటే, ఎవరికైనా ఇలాంటి కళలు వచ్చేవాళ్ళు, ఇలాంటి అసహ్యం ఉన్నవాళ్ళు దాన్ని చూడండి. అది కూడా ఒక బ్రహ్మ పదార్థమే. శ్రీడీసాయి అంటాడు, నేను విసర్జించిన మలంలో పురుగుని అని. దాన్ని అసహించుకోకండి. అలాగని దాన్ని నెత్తి మీద పెట్టుకొని నేను చెప్పట్లా. దాన్ని అదే నువ్వే అది ఉండకూడదు. ఒక అసహ్యకరమైన భావన ఉండకూడదు. ఎందుకని నీ మార్చేయి. ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది, సైలెంట్గా వెళ్ళిపో, అంతేగాని ముక్కు పీకేసుకొని లాగేసుకొని చింపేసుకోకూడదు. సైలెంట్గా ముందుకు వెళ్ళిపో, అక్కడ సుగంధం ఉంటుంది. సో ఫ్రెండ్స్, పంచేంద్రియాలు, ముక్కు, చర్మము, చెవులు, నాలుక, కళ్ళు, 5 వీటానికి మనం ఉంటాం. ఈ ఎలిమెంట్స్ ఎలా ఉపయోగించుకుంటాం అనేది నీ చేతిలో ఉంది. అమృతాన్ని తీసుకుంటావా, దుఃఖాన్ని తీసుకుంటావా, వేదాన్ని తీసుకుంటా నీ ఇష్టం. చెత్త దృశ్యాలు చూస్తే దుఃఖం వస్తుంది, చెత్త వాసనలు వింటే దుఃఖం వస్తుంది, చిరాకు వస్తుంది, అసహ్యం వస్తుంది. అడ్డమైనవన్నీ స్పర్శిస్తే లోపల ఉన్న జీవుడు వేదన కలుగుతుంది. చూడండి, మిమ్మల్ని ఎవరన్నా టచ్ చేస్తే మీకు చిరాకు వచ్చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా, బస్సుల్లో వాళ్ళు చాలా ఇలాంటివి ఎదుర్కొంటుంటారు. ఒక అసహ్యం వచ్చేస్తుంది. మీరు అక్కడ సిచ్యువేషన్ తిట్టకండి, మీరు దాన్ని ఫస్ట్ తీసుకోకండి. ఎప్పుడైతే మీ యొక్క ధోరణి మారిందో, ఫోకస్ మారిందో అన్నీ మారిపోతాయి ఫ్రెండ్స్. మీ ఫోకస్ని అమృతం వైపు తిప్పండి. ఎవడో ఏం చేయలేడు, మిమ్మల్ని ఎవడో టచ్ కూడా చేయలేడు. వాడి మీరు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పంచేంద్రియాలన్నిటికీ వెనక మనం ఉంటాము. ఈ పంచేంద్రియాలకి మనకి ముందున మీ ఆరా ఉంటుంది. అది మీకు రక్షణగా మారిపోతుంది. మిమ్మల్ని ముట్టుకోలేడు ఎవడో. మీ ఫోకస్ వాడి మీదకి తిరిగింది అనుకోండి, వాడు ఖచ్చితంగా ముట్టుకుంటాడు. ఇంకా నేను ఇంతకన్నా లోపలికి వెళ్ళి చెప్పలేను. కనుక మై డియర్ ఉమెన్స్, ముఖ్యంగా మీ ఫోకస్ చెత్త మీద పెట్టకండి. వాడు అలా చేస్తున్నాడు, అదిగో వాడు ఆయనకే ఉంటున్నాడు, వీడు ఇప్పుడు ఏదో చేయబోతున్నాడు, నా దగ్గరకు వస్తున్నాడు, చూసారా, మీరు వాడికి వైబ్రేషన్ రిలీజ్ చేసేస్తున్నారు. ఫస్ట్ అసలు పట్టించుకోకండి. యూజ్లెస్ ఫెలో ఎవడో అనుకోండి, అట్లా అటువైపు చూడకండి. వాడు టచ్ చేయలేడు మిమ్మల్ని, ఎందుకంటే మీ నుంచి అటువంటి ఆరా మీకు రక్షణగా ఉంటుంది. ఈ ఇంద్రియాలకి కవర్ ఉంటుంది ముందున. ఒక సోప్కి పైన ఒక కవర్ ఉంటుంది, లోపల సోప్ ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో ఇంకో కవర్ ఉంటుంది. అలాగే మీకు ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ పేరు ఆరా. ఎప్పుడైతే మీరు అమృతత్వాన్ని పెంచుకున్నామో అప్పుడు మీ ఆరా దిగ్విజయంగా ఉంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్తే మీరు చూడండి, కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడగానే గబాలను వెళ్ళి పట్టుకోలేము వాళ్ళని. వాళ్ళు చాలా స్వామీజీలు ఉంటారు, కాంతితో ఉంటారు, వాళ్ళు ముట్టుకోలేరు. వాళ్ళు ముట్టుకునేవారు కాదు, మనం ముట్టుకోలేము. దూరం నుంచి ఇలా ఉంటాం అంటే వాళ్ళ ఆరాన్ని అలా క్రియేట్ చేసేసుకుంటారు. ఇదంతా మన చేతిలోనే ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, పంచామృతాన్ని పొందాలి. కళ్ళు ఉండాలి, అద్భుత దృశ్యాలు చూడాలి, చెవులు ఉండాలి, మధుర సంగీతం వినాలి. పక్కవాడి చెత్త ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎప్పుడన్నా వేదన చెంది ఉంటే ఆ వేదనకి కారణం ఎవరో తెలుసా మీకు? ఎవడన్నా మిమ్మల్ని నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని అన్నారు అని చెప్పారనుకోండి, మీరు 3 రోజుల పాటు మంచిగా ఉండలేరు, వేదంతో ఉంటారు. దానికి కారణం ఎవరు? ఆ దరిద్రాన్ని లోపల యాక్సెప్ట్ చేసింది మీరు. చెప్పినవాడు చెప్తాడు, వాడి డ్యూటీ అది. సృష్టిలో వాడు ఉంటాడు, వీడు ఉంటాడు. సజ్జనకరమైన మాటలు వినకుండా దుర్జనకరమైన మాటలు ఎందుకు వినాలి? మీరు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఈ లోకంలో. కనుక ఫ్రెండ్స్,
కళ్ళతో అద్భుతాలు చూడండి, సూర్యోదయాలు చూడండి, ప్రకృతిని చూడండి, పక్షులను చూడండి. ఆ పక్షి ఆ చెట్టు మీద కూర్చొని ఎంత వయ్యారంగా తింటుందో చూడండి. ఫోకస్. మీ చేతిలో ఉన్నది ఒక్కటే, ఫోకస్, ఇంకేమీ లేదు. ఎటు ఫోకస్ చేస్తే అది వస్తుంది. సరి అయిన ఆ రుచులు చూడండి. సరికాని రుచులు ఉన్నాయి. నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, నేను తిన్నాను దాన్ని, చేదు అది నా దృష్టిలో. కొంతమందికి అది ఇష్టం అయితే అయి ఉండొచ్చేమో. కాకరకాయ నోట్లో పెట్టుకొని తినాలి, అది తినకపోతే ఆరోగ్యం లేదని మొహం పెట్టుకొని ఎందుకు తినాలి? అది నీలో ఉన్న అమరత్వాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు ఏది నచ్చదో అది తినక, అంతే. ఇది తినాలి, ఇది తింటేనే ఆరోగ్యము, అదంతా పక్కన పెట్టండి. ప్రతి దానిలోనూ ఆరోగ్యం ఉంటుంది. ఇందులో లేకపోతే అందులో ఉంటుంది, అందులో లేకపోతే ఇందులో ఉంటుంది. భగవంతుడు అన్ని పదార్థాల్లో పెడతాడు. కనుక అద్భుత దృశ్యాలు చూడండి, అద్భుత రుచులు చూడండి. మొహం మార్చేసుకుని తినకండి ఎప్పుడు కూడా. అద్భుత శబ్దాలు వినండి, మధురమైన సంగీతాలు. ఈ ఎదవ గోళ అలా చస్తున్నారా బాబు, ఈ ఫోకస్ అటెందు పెట్టు, ఇటు పెట్టు. దూరం నుంచి అద్భుతమైన శబ్దాలు వినిపిస్తున్నాయి, పక్షి అరుస్తుంది, కోయిలు కూస్తుంది, అటు పెట్టు. ఫోకస్. అద్భుతమైన స్పర్శించండి, పిల్లల్ని స్పర్శించండి, మీకు ఇష్టమైన వాటిని స్పర్శించండి, వస్తువుని స్పర్శించండి, మీకు ఇష్టమైన మీ కారుని స్పర్శించండి, మీకు ఇష్టమైన మీ ఫోన్ను స్పర్శించండి. ప్రతిదాన్ని ఆ స్పర్శలోనే జీవితం ఉంటుంది. దాన్ని అంత ప్రేమగా పట్టుకోండి. ఎందుకంటే ఈ 5 ఇంద్రియాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ తర్వాత మీరు పట్టుకోలేరు. ఎందుకంటే మనం చైతన్యం కాబట్టి. మా పైకి వెళ్ళి బాబు కొంచెం పని చేసే ఇంద్రియాలు ఇవ్వండి అంటే లెక్క చూస్తారు. మరి ఈ కళ్ళు ఎంతవరకు వాడాడరా పోయినసారి అని. అబ్బే వేస్ట్ అండి, తీసారా ఇటు ఇక్కడ నొక్కి కట్ చేసి పారేస్తారు. ఈసారి వీడు నాలుగు ఎంత వాడాడరా, వేస్ట్ అండి, వీడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏమి తినలేదండి, ఆ కాకరకాయలును ఆ యాపాకు రసాలు తాగి చచ్చాడండి. అవునా, వీడు తీసిపారారు, వీడికి తిండి లేదు, నా బొందలేదు, వీడిని తీసుకెళ్ళి ఏదో మూలపడేయండి, ఆ ఎవడో దరిద్రమైన పిల్లల్ని దండిస్తారు, అది మాడిపోయినట్టు ఇస్తే వాడిని చావబడుతుంది, అలాంటి కొంపలు పడేయండి. ఓకే. చెవులు ఎలాంటి ఎడ్రా, వీడు అంతా ఇతరులు చెత్త వినడం తప్ప ఇంకేం చేయలేదండి. అవునా, రే కనీసం భగవద్గీత విన్నావా, రామాయణం విన్నావా, మధురమైన కావ్యాలు విన్నావా, ఎన్నున్నాయిరా భూమి మీద, భూపాల రాగం ఉందిరా విన్నావా, అవి ఆడుంటాయండి, ఎప్పుడు వినలేదండి అంటాడు. అవునా, రే ఇది తీసుకెళ్ళి అక్కడ పడేయండి రా. ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బులు దరిద్రాలు వినపడుతుంటాయి వాడికి. ఎందుకంటే వాడు అలాంటి ఫోకస్ పెట్టుకున్నాడు కాబట్టి. కనుక ఫ్రెండ్స్, ఇచ్చిన పంచేంద్రియాలను పర్ఫెక్ట్గా వాడుకొని పంచామృతాన్ని లాక్కుందాం. వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఈ లోపే. మనం శాశ్వతం, ఎందుకంటే మనం శుద్ధ చైతన్యాలం. పంచేంద్రియాలు శాశ్వతం కాదు, మనమే శాశ్వతం. పంచేంద్రియాలు వన్ ఫైన్ మార్నింగ్ డౌన్ అవడం ప్రారంభిస్తాయి. ఆల్రెడీ అయిపోయినాయి చూసుకోండి, కళ్ళు మసకొచ్చేసింది, ఇలా చూడాల్సి వస్తుంది. చూసారా, ఎక్స్పైరీ స్టార్ట్ అయిపోయింది. నాలిక ఎన్నో రుచులు ఉండేది. చిన్నపిల్లని చూడండి, చిన్నపిల్లవాడికి ఐస్ ఫ్రూట్ ఇస్తాడు అంటాడు, మనం ఐస్ ఇస్తే 4 దెబ్బల్లో దాన్ని నవిలి పారేస్తాం. పెద్దవాళ్ళు ఐస్ చీకినప్పుడు చూడండి, ఒక ఐస్ ఫ్రూట్ పెద్దవాళ్ళు ఎలా తింటారు, చిన్నపిల్లలు ఎలా తింటారు. అంటే ఇంద్రియాలు నాలిక మధురత్వం అనుభవించే వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మామూలుగా పెద్దోడు నేను ఇలాంటివి చూస్తుంటా. చిన్నపిల్లడు ఐస్ తీసుకున్నాడు, వాళ్ళ నాన్న ఐస్ తీసుకున్నాడు, వాడు దాన్ని చీకుతున్నాడు. పెద్దోడు అంటే వాళ్ళ నాన్న, నేను చూస్తున్నాను అనమాట అక్కడ బండి మీద కూర్చొని, వాడు దాన్ని తీసుకుంటూ కట్టక్ మన వేసాడు, పొల్ల వేసేసాడు, పద అన్నాడు. వాడికి నో యూస్. చూసారు. అందుకని ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయింది. అది సిగరెట్లు తాగి మందు తాగి ఎక్స్పైరీ అయిపోయింది. 4 ఎక్స్పైరీ అయిపోతుంది మీరు సిగరెట్లు తాగితే. ఆరోగ్యానికి హానికరం అంటే లోపల సంగతి దేవుడు ఎరుగు. ముందు ఇన్పుట్ పోయింది ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలా? జ్వరం వచ్చినప్పుడు అన్నం తినడం ఎంత నరకం తెలుసా? 4 స్పర్శిపోద్ది, తినలేము అసలు మొత్తం పోయింది, జీవితం అంతా పోయినట్టు ఉంటుంది. మీరు కాలేజ్ చూడండి, జ్వరం వచ్చినప్పుడు అందరికీ జ్వరాలు వచ్చి ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఇంకా అసలు తిండి సహించదు అంటారు, అందుకే సెలైన్లు పెడతారు. తిండి సహించదు కాదు, ఇక్కడ ఇన్పుట్ లేదు. నువ్వు ఇక్కడ గడ్డేసినా దానికి తెలియదు. ఇది తెలియనప్పుడు బ్రెయిన్ అంగీకరించదు, బ్రెయిన్ అంగీకరించినప్పుడు చైతన్యం యాక్సెప్ట్ చేయదు. ఇన్ని ఉంటాయి అన్నమాట దీని వెనక. అందుకని ఫ్రెండ్స్, మనకి ఇవ్వబడ్డ గొప్ప కానుక పంచేంద్రియాలు. సరి అయిన దృశ్యాల మీద ఫోకస్ పెట్టండి, సరి అయిన రుచులు చూడండి, సరి అయిన శబ్దాలు వినండి, సరి అయినవి స్పర్శించండి, సరి అయినవి వాసన చూడండి. సృష్టిలో లోపం లేదు, మన యొక్క ఫోకస్లోనే లోపం ఉంది. సరికాని వాసన చూసి చండాలం అంటారా?
వెరీ బ్యాడ్ పీపుల్. నాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే, ఎవరైనా పని వాళ్ళు వెళ్తారు, ఇలా ఎవరి దగ్గర వస్తారు, ఎవరన్నా పాపం కష్టజీవులు ఉంటారు, వాళ్ళకి చెమటాసం వస్తుంటుంది, కొంతమందికి ఆ ఇబ్బంది ఉంటుంది, వెంటనే ఇలా పెట్టేసుకుంటారు. కొంగు ఒకటి ఉంటుంది ఆడవాళ్ళకి, అది తీసుకుని ఇలా పెడతారు. అది తప్పు కదా. వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళకి, మీకు నచ్చపోతే. సో ఫ్రెండ్స్, ఈ పంచేంద్రియాల పంచామృతాన్ని తీసుకొని కృష్ణుడిలాగా జీవిద్దాం. కృష్ణుడు పంచేంద్రియాలే చెప్పాడు, పంచామృతం చెప్పాడు. ఆ పంచామృతమే బృందావనం. ముందు పంచేంద్రియాలను డైలీ యాక్టివ్ చేసుకోండి. మీలో ఉన్న ఈఎస్పీని యాక్టివ్ చేసుకోండి. కళ్ళతో అద్భుత దృశ్యాలు రోజు ఒక 5 నిమిషాల పాటు చూస్తూ ఉండండి. ఇలాగా చెట్టు చేమలో కొమ్మలో వాటి యొక్క కదలిక పిన్ టు పిన్ చూడండి. వాటర్ కూడా తాగుతూ ఆ వాటర్ యొక్క రుచిని అబ్జర్వ్ చేయండి. శబ్దాలు వింటూ, సంగీతం వింటూ, కళ్ళు మూసుకొని సంగీతం వింటూ, బియాండ్ సంగీతం, లేకపోతే పక్షి పలుకులు, పిల్లల అరుపులు, కేరింతలు. పిల్లలు అరుస్తుంటారు, ఎదవల్లరి అన్నారంటే మీరు అమృతంలో లేరు. నాకు అల్లరిలో అనిపించదు. పిల్లలు కేరింతలు, అవి కేరింతలు అంటాను నేను. మా చింటికాడు ఉన్నాడు, కే 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 అని అరుచుకుంటుంటాడు. అందరు తిడతారు, యాదవ్ గోల అరుస్తుంటాడు. అది ఎలా యాదవ్ గోల అయిపోయింది? అత్తకోడలు ఇద్దరు అరుచుకొని వస్తుంటారు, అది యాదవ్ గోల. నన్ను అడిగితే తిట్టుకుంటూ ఉంటారు, నువ్విట్టా అని. పిల్లలు కేరింతలు, ఎప్పుడు అరుపులు కాదు. స్కూల్ దగ్గర పిల్లలు అరుస్తుంటారు, వినపడతా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం. పక్షుల అరుపులు, పిల్లల అరుపులు, అవి కేరింతలు. తిట్టుకుంటారు చూడండి, నువ్వు అలా ఆడిదాన్ని, నువ్వు ఇలా ఆడిదాన్ని, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు. అది దరిద్రం. అందుకని పిల్లలు కేరింతలు ఆపకండి ఎప్పుడు. మీరు కూడా అరవండి, కెవ్వు 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 అని ఓ వేసుకోండి. ఓకే. తర్వాత స్పర్శించండి, పిల్లల్ని స్పర్శించండి, మొక్కల్ని స్పర్శించండి, వస్తువులను స్పర్శించండి. మీకు ఏది కావాలో అది స్పర్శించుకోండి. ఇక ఫైనల్గా ముక్కు, స్మెల్స్, బ్యూటిఫుల్ స్మెల్, అద్భుతం. ప్రతి పువ్వుని వాసన చూడండి ఫ్రెండ్స్. పీకేకండి పువ్వుని. పువ్వు ఇలా కొమ్మకు ఉంటుంది కదా, ఇలా పట్టుకొని వాసన చూడండి. ఒక కాషన్ వాసన చూసే ముందు ఆ పువ్వులో ఏముందో చూసి వాసన చూడండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరోజు వచ్చాడు, వాడు ముక్కు ఇంతలా వాసిపోయింది. కోటేష్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ముక్కు ఇంతలా వాసిపోయింది. ఏందిరా వాసిపోయింది అంటే, నువ్వే కదా నా చెప్పావు అన్నాడు. ఏం చెప్పాను రా అన్న, పువ్వు కొయ్యి మాకు చెట్టుకే ఉంచి వాసన చూడు అన్నావు కదా, ఆ చెట్టులో 9 ఉంది, ఆ పువ్వులో 9 ఉంది, నేను ఇలా పట్టుకొని వాసన చూశాను, అది కుట్టిపారేసింది అన్నాడు. అందుకని వాడు అనుభవంతో నేను చెప్తున్నా, ఎప్పుడన్నా చెట్టుకున్న పువ్వును కొయ్యకుండా వాసన చూడాలి, అది రూలు. కోసారంటే మీరు ఆ సౌందర్యం నాశనం చేసినట్టే. దాన్ని అలా పట్టుకొని లోపల ఉందో చూసుకొని వాసన పీల్చుకోండి. నా మిత్రుడు అనుభవంతో చెప్తున్నా. సో ఫైనల్గా అద్భుతం, రసమాధుర్యం జీవితం, పంచామృతం, పంచేంద్రియాలు పంచామృతం. సూరదాసుల్లా తయారవ్వకండి, భీముల్లా తయారవ్వండి. అమృతాన్ని చూడండి, సృష్టి ఉన్నదే చూడడానికి. అయితే ఫోకస్, దేన్ని చూడాలో దాన్ని చూడాలి, ఎంత చూడాలో అంత చూడాలి, ఎంత తినాలో అంత తినాలి, ఎంత వినాలో అంత వినాలి, ఏది వినాలో అది వినాలి, ఏది స్పర్శించాలి అది స్పర్శించాలి అన్నది తెలియడమే అమృత తత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.